నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకన్లు జారీ చేస్తామని, టోకన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 31 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు. ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సాయిని, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎర్రచంద్రం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించారు. చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగుళూరుకు శ్రీగంధం దొంగలను తరలిస్తూ అటవీశాఖ అధికారులకు చెక్కారు. 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీగంధం దొంగలతో పాటు 4 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎఫ్ఓ భరణి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీగంధం దొంగలను ముక్కలు ముక్కలుగా నరికి బ్యాగుల ద్వారా అక్రమంగా బెంగుళూరుకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బంది దొడ్డిపల్లి వద్ద కాపుగాచి 4 అదుపులోనికి తీసుకోవడం జరిగిందన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు గోకులం వీధికి చెందిన విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని తెలిసిందన్నారు. అలాగే ఈ కేసులో మరో 7 మందిని కూడా అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో చిత్తూరు తూర్పు అటవీ శాఖ రేంజర్ థామస్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు మండల్, మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపల నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది. అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. సో అక్కడ వెళ్ళేందు ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 12 పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక 40 kg దగ్గర వస్తుంది. దాని మార్కెట్ వాల్యూ అనేది 6.6 lakhs దాకా ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది. సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్
చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చేయము. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక మోటివ్తో వర్క్ చేస్తున్నాము. దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక 3 days ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ని కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ అనేది పెద్దగా ఉంది. దీనికి ఒక ఎక్కడి నుంచి వాళ్ళు తీస్తున్నారు, ఫారెస్ట్ నుంచి కొన్ని మెటీరియల్ ఉంది, పట్టా నుంచి కొన్ని మెటీరియల్ ఉంది. సో అది అన్నీ కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టుకున్నారు. ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పీపుల్ దాన్ని వేరే వేరే చోట్ల మార్కెట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. మెయిన్లీ వీళ్ళ సేల్ పాయింట్ అనేది బెంగళూరుగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఆర్గనైజ్డ్. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ కూడా కాదు. దీంట్లో కొన్ని మంది పేరు చూస్తే మనం 2nd, 3rd టైం అఫెండర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన మనం కేసు అనేది చాలా సీరియస్ కేసెస్ అనేది నమోదు చేశాము. దాన్ని కోర్టులో తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళకి సూటబుల్ జడ్జ్మెంట్ అనేది కూడా రావాలి అని కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సర్జికల్ ఆన్కాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో వాట్స్ న్యూ ఇన్ సర్జికల్ ఆన్కాలజీ అనే అంశంపై 6వ వార్షిక చైర్ ఆరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, ముఖ్య అతిథిగా డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మెడికల్ డైరెక్టర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనజాక్షమ్మ, సర్జికల్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర, రేడియేషన్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యన్, ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ 6వ వార్షిక చైర్ ఆరేషన్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మెడికల్ డైరెక్టర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు 2018వ సంవత్సరంలో స్విమ్స్ను సందర్శించి లైవ్ లాపరోస్కోపిక్ సర్జరీ నిర్వహించారని తెలిపారు. సర్జికల్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మెడికల్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆఫ్ సర్జికల్ ఆన్కాలజిస్ట్గా పనిచేస్తున్నారని, స్విమ్స్లో కూడా లైవ్ లాపరోస్కోపిక్ ద్వారా సర్జరీ నిర్వహించారని, ఆన్కాలజీ విభాగంలో అత్యంత వైద్య నిపుణులని తెలియజేశారు. సర్జికల్ ఆన్కాలజీ చాలా సంవత్సరాలుగా రాడికల్ సర్జరీ నిర్వహించారని తెలిపారు. డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు వాట్ ఈజ్ న్యూ ఇన్ సర్జికల్ ఆన్కాలజీ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరిస్తూ సర్జికల్ ఆన్కాలజీ చాలా సంవత్సరాలుగా రాడికల్ ఓపెన్ సర్జరీ నుండి అన్ని అవయవాల్లో మినిమల్లీ ఇన్వాసివ్ మరియు కన్జర్వేటివ్ సర్జరీ వరకు అభివృద్ధి చెందిందని తెలియజేశారు. లాపరోస్కోపిక్, రోబోటిక్ మరియు ఎండోస్కోపిక్ సర్జరీలు ఓపెన్ సర్జరీని వెనుక బెంచ్కు పంపడం ఆనవాయితీగా మారిందని తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావుకు మొమెంటో ఇచ్చి శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, డాక్టర్ ఆలోక్ సచన్, డాక్టర్ కళావత్, డాక్టర్ ఈ శ్రీహరి, డాక్టర్ శ్రీనివాసరావు, సర్జికల్ ఆన్కాలజీల వైద్యులు, ఇతర విభాగాధిపతులు, వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండో అమెరికన్ హాస్పిటల్లో వారు రోబోటిక్ సర్జరీని కూడా మొదలు పెట్టడం జరిగింది. వారు నిజాం ఇన్స్టిట్యూట్లో రోబోటిక్ సర్జరీ విభాగం ఏర్పాటు చేయడంలో కూడా చాలా సహాయం చేశారు. అలాగే ముందు రాబోయే రోజుల్లో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జరీ, ఈ అన్ని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో రోబోటిక్ సేవలు అందించవలసిన అవసరం ఎంతో ఉంది. దానికి తొలిమెట్టుగా ఈ ఆరేషన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. రాబోయే రోజుల్లో శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం తరఫున రోబోటిక్ సర్వీసెస్, సర్జికల్ సర్వీసెస్ కూడా మన ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తాం. ఇటీవల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడిసిన్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి డాక్టర్లను ఇక్కడికి ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో సెమినార్లు, వర్క్షాప్లు అలాంటివి నిర్వహించి ఇన్స్టిట్యూట్ యొక్క స్థాయిని పెంచాలని నిర్దేశించారు.
తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్నారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం వెలువరించే బుల్లెట్లను గుర్తించి సీజ్ చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. అంతేకాకుండా వారి వల్ల ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబుల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామన్నారు. యువత, కాలేజీ విద్యార్థులు ఫ్యాషన్ల కోసం బైకులకు షోరూం నుండి రిజిస్టర్డ్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, యువత తమ ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. యువత బైకులపై చూపే శ్రద్ధ, స్పీడ్ తమ ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై ఆ శ్రద్ధ, స్పీడు చూపితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని హితవు పలికారు. శబ్ద కాలుష్యం వల్ల మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా అతిక్రమించడం అవుతుందని, అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను అమర్చుకోరాదని హితవు పలికారు. దానివల్ల శబ్ద కాలుష్యం అధికంగా ఉండడం వల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని తెలిపారు. రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలెన్సర్లను మార్చకండని తెలిపారు. వాహనదారులు ధ్వని కాలుష్యం అతిక్రమణకు పాల్పడకుండా ప్రజలు, యువత ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ హెల్మెట్ ధరించే విధంగా ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతోందన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి బాధ్యతగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ఎస్పీ కూడా హెల్మెట్ ధరించి వాహనం నడిపారు. ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా విశ్వవిద్యాలయం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వెంకటేశ్వరరావు, రవి మనోహర్ ఆచారి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, సిఐలు సుబ్బారెడ్డి, సంజీవకుమార్, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్గా వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతోంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 28 శనివారం నుండి 4 రోజుల పాటు జరగనున్న సౌత్ జోన్ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవం 2024 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా క్రీడా భారతి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ జాగీర్దార్ విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథి చంద్రశేఖర్ జాగీర్దార్ మాట్లాడుతూ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసే సంస్కృత విద్యార్థులకు క్రీడల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈ విధంగా సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడం అత్యంత అభినందనీయమని తెలియజేశారు. ఇటువంటి క్రీడా మహోత్సవాలను నిర్వహించి మన భారతీయ ప్రాచీన క్రీడలకు పునర్వైభవం తీసుకురావాలని వివరించారు. భారత ప్రభుత్వం ఖేలో ఇండియా పథకం ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులకు ప్రతి నెల వారి క్రీడా శిక్షణకు 50,000 రూపాయలను అందిస్తోందని, తద్వారా క్రీడాకారులు వారి ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు. అందరికీ శుభాభినందనలు తెలియజేశారు. తదనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వివిధ కళాశాలల్లో అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు క్రీడల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మన భారతీయ క్రీడలైన ఆర్చరీ, చదరంగం, కర్రసాము, మల్ల యుద్ధం,
మొదలగు క్రీడలను విద్యార్థులకు అందిస్తూ ముందుకు సాగాలనే సత్సంకల్పంతో ఈ మహోత్సవాన్ని ప్రారంభించామని వివరించారు. వీలైతే వచ్చే సంవత్సరం నుండి అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించడానికి కృషి చేస్తామని వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన సంస్కృత విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం విశ్వవిద్యాలయ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, సాహిత్య సంకాయ డీన్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ కె సత్యనారాయణాచార్య, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఈ క్రీడా మహోత్సవం యొక్క ఆవశ్యకతను, సంస్కృత విద్యార్థులు ఏ విధంగా క్రీడల్లో ముందుకు వెళ్లగలరో ఈ క్రీడా సమారోహం ద్వారా తెలియజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా క్రీడా విభాగం అధ్యక్షులు వి సేతురాం వ్యవహరించి అత్యంత వైభవంగా ఈ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సభా సంచాలకులుగా డాక్టర్ కనపాల కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా వివిధ సంస్కృత కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థుల విన్యాసాలు ఆహుతులను అలరించాయి. అనంతరం ఈ క్రీడా మహోత్సవ కార్యక్రమ అడ్వైజర్ సి ఈశ్వరయ్య వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో క్రీడా సమితి సభ్యులు డాక్టర్ సి గిరికుమార్, డాక్టర్ ఉమా నరసింహమూర్తి, డాక్టర్ మేరీ సుజాత, డాక్టర్ బుల్టీదాస్, విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మొదలగు 13 సంస్థల నుండి విచ్చేసిన క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. నిర్విశతీవ బాల్యే ఇతి కాళిదాస కథయతి. అంటే చిన్నప్పుడు క్రీడారసం అనేటువంటిది ఒక రసం ఉండేది. దానివల్ల మనకి స్వస్థమైనటువంటి శరీరం, తద్వారా మంచి ఆలోచనలు కూడా వస్తాయి. ఇది మనం ఎప్పటి నుంచో మనం అనుసరిస్తూనే ఉన్నాం. ఆ క్రీడల నుంచి మన పిల్లల్ని కొంచెం చక్కగా వినోదభరితంగా మనం చేసినట్టయితే వాళ్ళ వల్ల మనకెన్నో ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి భావంతో ఈ క్రీడా సమ్మేళనం ఒకటి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాచీన విద్యల్ని ఉద్ధరించడం కూడా మా లక్ష్యంగా ఉంది. ప్రాచీన విద్యల్లో 18 విద్యల్లో ధనుర్వేదం ఒకటి ఉండేది. ఆ ధనుర్వేదం ఇప్పుడు కొంచెం ఇంచుమించుగా మన ఈ పద్ధతిలో పోయింది. అంటే విద్యార్థి పద్ధతుల నుంచి వెళ్ళిపోయింది. ఆ ధనుర్వేదాన్ని, అలాగే మార్షల్ ఆర్ట్స్, అటువంటి కర్రసామ మొదలైన వాటిని, వీటన్నిటిని కూడా బయటకు తీసుకొద్దాం. దానికి సరైనటువంటి ప్రదేశం ఏమిటంటే మనకి సంస్కృత పాఠశాలలు, అలాగే కళాశాలలు, ఇంక విశ్వవిద్యాలయాలు ఇవే ఉన్నాయి. ఈ సర్వప్రథమంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసింది ముఖ్యంగా మన కలకత్తాలో జరిగినటువంటి ఘటన. ఒక తిలోత్తమ అనేటువంటి అమ్మాయికి విపరీతమైనటువంటి రక్షణ లేకుండా ఉంది. అటువంటి వాళ్ళకి స్వయం రక్షణ కావాలి అనేటువంటి భావంతో నారీ శక్తిని ఇంకా మంచి బలవత్తరం చేద్దామనేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంస్కృత విద్యార్థులంటే వట్టి పుస్తకం చదవడం మాత్రమే అనే ఒక ఇమేజ్ బయట ఉంటుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు సంస్కృత విద్యార్థులు శారీరకంగా కూడా చాలా సదృఢంగా అన్ని క్రీడల్లో పాల్గొంటూ చాలా మంచి ప్రతిభని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మన దేశం క్రీడల్లో చాలా ముందుకు రావాలి. ప్రపంచ స్థాయిలో మన దేశం క్రీడలో చాలా వెనకపడినట్టు కనపడుతుంది. ఇప్పుడు మన కేంద్ర సర్కారం కానీ ప్రశాసనం ఇది క్రీడల కోసం చాలా ప్రోత్సాహం ఇప్పుడు మొదలయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. దాన్ని ఉపయోగించుకుంటూ మన దేశం ప్రపంచ క్రీడాపటలంలో ఒక పై స్థాయికు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఎం కన్వెన్షన్లో న్యూ ఇయర్ పార్టీ నైట్ నిర్వహించనున్నారు. యువతను ఉర్రూతలూగించేలా ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ పార్టీ నైట్ నిర్వహించనున్నారు.
రేణిగుంట రోడ్డులోని హీరో షోరూం వెనుక గల ఎం కన్వెన్షన్లో హెచ్జీ మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ న్యూ ఇయర్ పార్టీ నైట్కు జబర్దస్త్ స్కిట్స్, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రసిద్ధ యాంకర్లు సుహాసిని, ఎంజే చరణ్ యువతను ఉర్రూ తలూగించనున్నారు. టికెట్టు ధరలు 599 రూపాయలతో వీఐపీ మరియు 999 రూపాయలు ఎంఐపీ ధరలుగా నిర్ణయించారు. 999 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన వారికి సెలబ్రిటీస్తో ఇంటరాక్షన్ కూడా ఉంటుందన్నారు. కాగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి పవిత్రతను కాపాడుతూ డీజే కార్యక్రమాలకు దూరంగా ఈ న్యూ ఇయర్ పార్టీ నైట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక్కడ డిసెంబర్ 31 మన ఎం కన్వెన్షన్ హాల్లో రేణుగుంట రోడ్ హీరో షోరూమ్ పక్కన పెద్ద న్యూ ఇయర్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో దీనికి జబర్దస్త్ నుంచి అలాగే బిగ్ బాస్ నుంచి సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. అలానే మీరందరూ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే న్యూ ఇయర్కి ఇక్కడ మంచి పాజిటివ్ వైబ్స్తో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ డాన్సింగ్, సింగింగ్, అలాగే మోడల్ ర్యాంప్ వాక్స్, అలాగే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్కి మనకి ఇచ్చే ప్రోగ్రామ్స్ అనేవి జరగబోతుంది. అండ్ గేమ్స్ అండ్ క్విజ్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో డిసెంబర్ 31 మీరందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ చూస్తే మనకు పాసెస్ 2 ఉంటాయన్నమాట. ఒకటి విఐపీ, ఇంకోటి ఎంఐపీ. సో ఎంఐపీకి ఏంటంటే సెలబ్రిటీ ఇంట్రాక్షన్ అండ్ అలానే సోఫా సీట్స్ ఉంటాయి. అండ్ విఐపీ వచ్చి నార్మల్ చైర్స్ ఉంటుంది అండ్ సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఎంఐపీ పాస్ వచ్చేసి మనకు 999 అండ్ విఐపీ పాస్ వచ్చి 599 అనమాట. ఈ 31 నైట్కి మనం ఎం కన్వెన్షన్ హాల్లో తిరుపతిలో జరుగుతున్న రేణిగుంట రోడ్లో జరుగుతున్న ఈ ఫంక్షన్కి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ ఈవెంట్ ఈవినింగ్ 8 నుంచి నైట్ 12 వరకు జరుగుతుంది. ఈవెంట్లో జబర్దస్త్ టీం అంతా వస్తున్నారు. అట్ ది సేమ్ టైం టేస్టీ తేజ, శోభా శెట్టి వీళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన తిరుపతికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని, అందులో మనం ఫుడ్ కూడా ఇస్తున్నాము టికెట్తో పాటుగా. ఎంఐపీ, విఐపీ టికెట్స్ ఉంటాయి. ఎంఐపీ వచ్చేసి 999 ఉంటుంది, విఐపీ వచ్చేసి 599 ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ చేసేదానికి, ప్రతి ఒక్కరూ మనల్ని అలరించడానికి చాలా దూరం నుంచి మన కోసం వస్తున్నారు. అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలాంటి డీజేస్ లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఓన్లీ మన తిరుపతి పవిత్రతను కాపాడుకుంటూ ఈ ఈవెంట్ను మనం చేస్తున్నాము. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో శనివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా యాలమూరి గిరి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, విద్వాన్ కస్పా పద్మనాభన్, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భజన మందిరం నందు మునికృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ధనుర్మాసంలో పూర్తిగా ప్రతిరోజు భజన జరుగును. ఈ ధనుర్మాసం నందు ప్రతి భజన మందిరం నందు భజన చేయట ఆనవాయితీ. ఆ ప్రకారంగా ఇక్కడ ఈ నెల పూర్తిగా భజనలు చేసి ప్రసాద వితరణ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ భజనలు చేసే అలవాటు ఉంది. దీన్ని ఈ ప్రకారంగా దీంట్లో కొనసాగిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందించవలసిన చాలా ఆవశ్యకత ఉంది. తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్డులోని గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద నూతన విద్యుత్ కాంతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి భక్తులకు, తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతను, మానసికోల్లాసాన్ని అందించాలనే సదుద్దేశంతో టీటీడీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులకు సుందరీకరణలో భాగంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవల పలు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్డులోని చివరిలో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద విద్యుత్ దీపాలను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల గత 5 ఏళ్లుగా విద్యుత్ వెలుగులు లేని ఆ కొండ భాగం నేడు చైర్మన్ చొరవతో కాంతులీనుతూ చూపరులకు కనువిందు చేస్తోంది.
ట్రయల్ రన్ కింద 6 ఫోకస్ లైట్లను వినాయక స్వామి ఆలయం వద్ద సిబ్బంది ఏర్పాటు చేశారు. ఆ దీపాల కాంతుల్లో సప్తగిరులు స్వర్ణశోభితమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి మందిరంలో శ్రీమన్నారాయణీయం సంపూర్ణ పారాయణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి మందిరంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ మేల్మత్తూర్ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం సంపూర్ణ పారాయణ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరై పారాయణంలో భాగస్వాములయ్యారు. ఈతి బాధల నుండి మానవుడిని రక్షించేందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించిన శ్రీమన్నారాయణీయం పారాయణం చేసినా విన్నా ఈతి బాధలు తీరుతాయనే సంకల్పంతో తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం పారాయణ అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహ మందిరంలో నిర్వహించబడిందని అప్పలాయగుంట శ్రీ సుదర్శన నరసింహ దేవాలయ నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్ తెలియజేశారు. శ్రవణానందకరంగా సాగిన ఈ పారాయణం అనంతరం హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితర భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కాశాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం పుండరీకాశాయ పూర్ణచంద్రానాయ అండజాతవాహనాయ అతులమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామదాస మృదుల హృదయ కామరస నివాసాయ స్వామి
गिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् 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 ఈ రోజున అప్లైగుంట్లో శ్రీ సుదర్శన నరసింహస్వామి మందిరం నందు శ్రీమన్నారాయణీయం పారాయణం జరుగుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ పారాయణాన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో మంది మాతృమూర్తులు కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు. చక్కగా భజనలు, కీర్తనలు ఎక్కడా జరగనటువంటి మన కొండ మీద ఆస్థాన మండపంలో గత నెలలో ఈ నెలలోనే కలిపి 2 సార్లు జరిగింది ఈ పారాయణం. తర్వాత ఈ ఏపీలో నాకు తెలిసినంత మట్టుకి ప్రైవేట్గా తిరుపతి జిల్లాలో ఇదే ప్రప్రథమంగా జరగడం అని భావిస్తున్నాము. ఇంత చక్కగా జరుగుతున్నందుకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన చిగోర ఆధ్యాత్మిక కేంద్రం సభ్యులు చైర్మన్ గారు శ్రీ చిత్రపు హనుమంతరావు గారికి, అలాగే మిగిలిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అప్పలాయగుంట్లో శ్రీ సుదర్శన నరసింహస్వామి మందిరానికి హైదరాబాదు, బెంగళూరు, అలాగే యానం ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి ఈ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రసార కేంద్రం వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీవారు కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తి భావాన్ని ఇనుమడింపజేస్తున్నారు. ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలను ఆలపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తిని, శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తనలు కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు. ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, మునినాథరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రామచంద్ర, పద్మ, ఉషారాణి, మహాలక్ష్మి, అరుణకుమారి, రామకృష్ణారెడ్డి, సురేంద్రరాజు, విజయభాస్కర్ రెడ్డి, జయమ్మ, కల్పన భజన మండలి కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరునగరిలో ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం, అందున ధనుర్మాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఈ తిరుపతి వాసులు దీంట్లో పాల్గొనడం కూడా మహద్భాగ్యంగా, కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో ధనుర్మాసంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది. మహానుభావులు నడయాడినటువంటి ఈ తిరువీధుల్లో ఈ నగర సంకీర్తన చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులు పాల్గొని ధన్యులు కావాల్సిందిగా. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం పొద్దున 5 గంటలకి శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో నగర సంకీర్తన జరుగుతుంది. ఇప్పుడు రానుగా జనాలు కూడా పెరుగుతున్నారు. అలాగే ఈ నగర సంకీర్తనకి చాలా అరుదుగా అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఈ నగర సంకీర్తన అయిపోయిన తర్వాత జనాలకి ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రోజుకి పెరుగుతుంది, వారం కూడా జనాలు పెరుగుతున్నారు. ఈ ఆదరణ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము వేకోజామున జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా ఉదయం 4:15 నగర సంకీర్తన ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గోవిందనామ సంకీర్తన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది. కాబట్టి తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొనాలని మరీ వేడుకుంటున్నాం.
గోవిందనామ సంకీర్తన చేస్తే మనసు ఉల్లాసంతో పాటు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా తొలగించే గొప్ప అవకాశము మనకుంటుంది. ముఖ్యంగా ఏడుకొండల స్వామి పాదాల చెంత మనము ప్రతిరోజు శనివారము గోవిందనామ సంకీర్తన చేయడం మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి శనివారము గోవిందనామ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేము గత సంవత్సరం నుండి ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించాము. ఈ సంవత్సరం పూర్తి కావస్తున్నది. ఈ నగర సంకీర్తన ధనుర్మాసం నందు అధికంగా భక్తులు పాల్గొని ధనును జయప్రదం చేయవలసి కోరుతున్నాము. ధనుర్మాసం భజన చేయడంతో చాలా పుణ్యము ఫలితం లభించను. కావున అందరూ ఈ పర్యటనను పాల్గొనవచ్చు. ఓం నమో. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు చాట్బాట్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చాట్బాట్ యాప్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాలో 90 లక్షల రూపాయలు విలువ చేసే 450 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. ఈ మేరకు సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ జీవనశైలిలో మొబైల్స్ వినియోగం ఎక్కువగా మనలో మారిపోయినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతమని, అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో నుంచే చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మరోలా పొందవచ్చని తెలిపారు. చాట్బాట్ ద్వారా 10 దశల్లో సుమారు 6,51 లక్షల రూపాయల విలువ గల 3,085 ఫోన్లను రికవరీ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు బాధితులకు అందించారని జిల్లా ఎస్పీ తెలిపారు. 150 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఎప్పుడు 300 ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం. ఈసారి లాస్ట్ 1.5 మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా 450 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ 450 ఫోన్లు మొత్తం రికవరీ చేశాము. వీటి వర్త్ సుమారుగా 90 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 3,085 ఫోన్లు రికవరీ చేశాము. వీటన్నిటి ధర 6,50 లక్షలు. సో వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోతే ఎక్కడైనా జార విడుచుకున్నా దానికి సంబంధించిన IMEI నెంబర్లు వీటినన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే CEIR పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాడ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము. ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ IMEI నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము. ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాటి గురించి చెప్తారు. అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయినా ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది. రేణిగుంట మండలం ఆర్ అగ్రహారంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రేణిగుంట మండలం ఆర్ అగ్రహారం హర్జనవాడకు చెందిన వృద్ధురాలు జ్యోతమ్మ తన కుమారుడు పృథ్వీరాజుతో కలిసి అక్కడ నివసిస్తున్నారు. గత బుధవారం ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసి పుత్తూరు సమీపంలోని తడుకు గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తీసి ఉండడం, బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి రేణిగుంట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు జ్యోతమ్మ తెలిపారు. సుమారు 2 లక్షల రూపాయల నగదు, 30 తులాల నగలతో పాటు పట్టు వస్త్రాలు దుండగులు చోరీ చేసినట్లు ఆమె తెలిపారు. రేణిగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ రోజు వచ్చిన ఇంటికి 11 గంటలకి మేము వచ్చే కొంత తలుపులు బగలు కొట్టేస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మేము వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. బంగారు పోయింది, పట్టు చీరలు పోయినాయి, ఇంట్లో ఇంకేమేమి పోయింది బంగారం ఉంటుంది సార్, దండుగానే ఉండింది. దాంట్లో ఒక 30 తులాలు ఉంటుంది మాత బంగారు అంతా కలిసి. డబ్బు 2 లక్షల పైన 3 లక్షల లోపల ఉంది. సోమవారం వచ్చినారు ఏరే వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు, అదే అట్నే పెట్టేసిపోయింది.
జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతోనే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు విమర్శించారు. శనివారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సోలార్ ప్లాంట్లపై దాడి, చట్టవిరుద్ధంగా పీపీఎల్ రద్దు చేయడం కారణంగా 7,000 మెగావాట్ల విద్యుత్ కోల్పోవడం జరిగిందన్నారు. ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన వైసీపీ నాయకులు ధర్నా చేయడం, కరెంట్ ఆఫీసు వద్ద ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ధర్నాలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల కంటే తక్కువగా వాడుతున్న పేదలకు ఎటువంటి ఛార్జీల పెంపు చేయలేదని స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీని నమ్మే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులయ్యారని, మీ తప్పిదాలను, మీ అన్యాయాలను వారు బాగా తెలుసుకున్నారని గుర్తు చేశారు. ఎక్కడైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని మెలగడం నేర్చుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ బాబు, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీద పట్ట పగులు నట్ట నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వొస్తుంది, జాలేస్తుంది. ప్రభుత్వ చేతగానితనంతో ఈ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తరగతి వాళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకి, చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఎవరైతే 200 యూనిట్ల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ ఛార్జీలు పెరిగాయా? పెంచామా? ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. కష్ట సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని 14 నుంచి 19 వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లోటు కరెంటుతో చంద్రబాబు నాయుడు గారు పాలించారు. దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, జల విద్యుత్కు సంబంధించి ఉండొచ్చు, ఎత్తు సంబంధించి ఉండొచ్చు, అన్ని రంగంలో 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు మిగులుతో ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు. కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళు. బిల్ తీసిన తర్వాత మనకి 3 నెలలు కలిపి సబ్ఛార్జీలు అన్ని కలిపి ఒకేసారి 200 యూనిట్లు ఫ్రీ అనేది 400 యూనిట్లు అయిపోయింది. 400 యూనిట్లు అనేది 600 అయిపోయింది. దాని పెట్టుకుని సబ్ఛార్జీలు పెంచి, ప్రీమియం పెంచి కరెంటు బిల్ ఎక్కువ తీసుకుని సంవత్సరాల్లో 10 సార్లు పెంచాడు కరెంటు బిల్. ఈరోజు 1,29,000 కోట్లు ప్రజలపైన భారం మోపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కర్నూలులో సోలార్ ఎనర్జీకి సంబంధించిన సుమారు పెరగచ్చు తగ్గచ్చు 1000 మెగావాట్ల పైన సోలార్ ఎనర్జీ పెడితే వచ్చిన వెంటనే నీ రౌడీ ఎమ్మెల్యేలు, నీ రౌడీ మినిస్టర్లు కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఏ విధంగా చేసి పగలగొట్టి వాటిని మూసేశారు. బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్లి ఇబ్బందులకు గురైన లక్ష్మి అనే మహిళ శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లి తమ చదువుల కోసం పరాయి దేశానికి వెళ్లి నానా ఇబ్బందులకు గురైందన్నారు. తమ తల్లిని ఇంటికి చేర్చడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ చదువుల కోసం విదేశాలకు వెళ్లి తమ తల్లి నానా ఇబ్బందులకు గురవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చదువుల నిమిత్తం తమకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరుతున్నారు. మా అమ్మ ఎల్లంపల్లి లక్ష్మి. మా అమ్మ మా చదువుల కోసం అని చెప్పి ఫీజులు కట్టలేక కువైట్ కని బయలుదేరి వెళ్ళింది సార్. అక్కడ వాళ్ళు ఇబ్బంది టార్చర్ చేస్తున్నందువల్ల అక్కడ ఉండలేనని చెప్పేసి ఏజెంట్ సహాయంతో అక్కడే ఉంది సార్. వాళ్ళు డబ్బులు నువ్వు 2,30,000 కడితేనే పంపిస్తాము, లేదంటే పంపించము అని చెప్పారు సార్. మా కాడ అంత స్తోమత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్కి మేము వెళ్ళి కలిసాం సార్. సార్ తొందరగా స్పందించి మంత్రి నారా లోకేష్ సార్ గారికి చెప్పి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళు తొందరగా స్పందించి మా అమ్మని ఈరోజు ఇంటికి చేర్చారు సార్.
సార్ వాళ్ళకి దయచేసి మా అమ్మని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్ గారికి, మంత్రి నారా లోకేష్ సార్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా అమ్మ అయితే ఈ సార్ వాళ్ళ సహాయంతో క్షేమంగా అయితే చేరింది సార్. కానీ మా చదువులకు మాత్రం ఇప్పుడు మా అమ్మ పెట్టుకునేంత స్తోమతగా లేదు సార్. ఆమె అనారోగ్యంగా పడిపోయినా సార్. మాకు ఇల్లుగా లేదు సార్, సొంత ఇల్లు ఉన్నా ఉండొచ్చు కానీ సొంత ఇల్లుగా లేదు సార్. సో సార్ వాళ్ళని ఏదో ఒక సహాయం కోరుతూ మా చదువుల పట్ల సార్ వాళ్ళని సహాయం అడుగుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు విచ్చేశారు. వారికి దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధానం వద్ద దేవస్థానం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుని దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఎస్ఓ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్డి రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, శ్రీకాళహస్తి పట్టణ సిఐ డి గోపి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ పంటలకు ప్రకృతి వైపరీత్యంతో నష్టం వాటిల్లినప్పుడు లబ్ధి చేకూర్చే విధంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్లో ఆసక్తి గల రైతులు రబీలో మరియు వేరుశనగ, మామిడి సాగు చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకుని లబ్ధి పొందాల్సిందిగా ఆయన తెలియజేశారు. ఈ బీమా 2 విధాలుగా వర్తిస్తుందని, వాతావరణ పంట బీమా కింద మామిడి సాగు, దిగుబడి పంట ఆదాయం కింద వేరుశనగ, వరి ధాన్యం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వర్తిస్తుందన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో 5 మండలాల్లో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, బిఎన్ కండ్రిగా మండలాలకు తమ కార్యాలయం నుంచి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు వేరుశనగకు ఎకరాకు 450, వరి పంటకు 630, మామిడి పంటలకు ఎకరాకు 1750 ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, ఇన్సూరెన్స్ చేసుకోదలిచిన రైతులు డిసెంబర్ 31 లోపు సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడిగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఏమంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మన తిరుపతి జిల్లాకి వచ్చి ఒకటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మనకు మ్యాంగో అంటే మామిడి కవర్ అవుతుంది. ఈల్డ్ బేస్డ్ అంటే దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద వేరుశనగ, వరి పంట కవర్ అవుతుంది. దీనికి రైతులు చేయవలసింది ఏమంటే ఏదైనా అకాల వర్షాలు పడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, దిగుబడులు తగ్గినప్పుడు సరాసరి 7 సంవత్సరాల దిగుబడి ఆధారంగా నష్టపరిహారము ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. రైతుకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా వేస్తారు. దీనికి మన రైతులు చేయాల్సింది ఏమంటే ప్రీమియం వచ్చి వరి పంటకైతే 630 రూపాయలు ఎకరాకి, వేరుశనగకి అయితే 450, మ్యాంగోకి వచ్చి అంటే మామిడికి ఇచ్చే 1750 రూపాయలు మన కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదంటే మన సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కానీ మనం కట్టుకోవచ్చు. రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి కుర్రకాల్వల్లో అక్రమ కూల్చివేతలో నష్టపోయిన దళిత గిరిజనులకు 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు హౌసింగ్ మంజూరు చేయాలని చెంగారెడ్డిపల్లి కుర్రకాల్వ ఇండ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. చెంగారెడ్డిపల్లి కుర్రకాల్వ దళిత గిరిజన ఇండ్ల కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, అక్రమ కూల్చివేతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ ఇళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న ఇండ్లు అక్రమ కూల్చివేత వల్ల నష్టపోయిన దళిత గిరిజనులకు ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి పట్టాలు, హౌసింగ్ ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చి అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చెంగారెడ్డిపల్లి కుర్రకాల్వ ఇళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమావేశానికి ఏపీ గిరిజన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల కార్యదర్శి సెల్వరాజ్, ఆదర్శ మాలల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అంబేద్కర్ నాగరాజు, ఏపీడబ్ల్యూజేఎస్ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు హరి, రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు హేమాద్రి, ఐద్వా మండల నాయకురాలు సత్యశ్రీ, దీప, ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం మండల కార్యదర్శి ఈశ్వరమ్మ, కోశాధికారి రాధిక, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి రాజశేఖర్లు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా దళిత గిరిజనులకు న్యాయం జరిగే వరకు తమ మద్దతుగా ఉంటామన్నారు. చెంగారెడ్డిపల్లి గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం దళిత గిరిజన ప్రజా సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సోమవారం
చలో కలెక్టర్ ఆఫీసు కార్యాలయం అని చెప్పి పిలిపించాం. ఈ ఇల్లు కూల్చేసిన వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి మొరబెట్టుకోవడానికి అక్కడ ధర్నా చేసిన తర్వాత అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ కమిషనర్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషనర్కి, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో లెటర్ రూపంలో అర్జీలన్నీ కూడా పెట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ కరపత్రాలు కూడా వేసి గ్రామానికి దళిత వాడ గిరిజన గ్రామాల్లో మాకు జరుగుతున్న అన్యాయాన్ని, దళిత గిరిజనులకు జరుగుతున్న ఇండ్లు కూల్చివేతకు నిరసనగా కరపత్రం వేసి ఎమ్మెల్యే గారికి మొరబెట్టుకోవడానికి ఈ కరపత్రం వేసే పని చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.